ఇంకా ఎంతకాలమని ఊళ్ళో తిరుగుతూ ఉంటాం. బొబ్బిలి వినాయకాన్ని కూడా వేసేశారు. కోడేరికి ఇక ఈ జన్మలో వెళ్ళలేం. మనం ఊయూరులో ఉన్న మీ బాబాయ్ వాళ్ళకి వెళ్తాం. ఎక్కడికో పోయి దాక్కుంటే నువ్వు నేను మళ్ళీ సంతోషంగా బతకగలమా? మన బిడ్డకి సమానంగా సోమ ఇంట్లో ఒకరు చచ్చారు, మరి ఇంకేంటి? నా బిడ్డ చావుకి చావాల్సింది సోమయ్య కాదు, తలారి. వాళ్ళని చంపకుండా నేను ఈ కోడేరు వదిలి రాను. చచ్చిపోయింది ఒక చెమట. వాడితో ఉన్నప్పుడు గొంతు కోసి చంపడం తెలీదా నాకు? సోమయ్య లేదా తలారి, ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలి. నా బిడ్డ అడుగుతున్నాడయ్యా. పిచ్చిపట్టినట్టు వాక్కు. మళ్ళీ అక్కడికి వెళ్ళటం కుదరదు. ఓయ్, నీ కక్ష కోసం నువ్వు పోగొట్టింది నా మానాన్నే కదా. ఆ సోమయ్య చచ్చి తీరాలి. అందుకెంత దూరమైనా వెళ్తాను. పోగొట్టుకోవడానికి ఇంకా నా దగ్గర ఏముంది? నువ్వు చేయగలవనే కదా చెప్తున్నాను. గంతకు తగ్గ బొంత అంటే ఇదే. నువ్వు కాదని నాకు తెలుసు. నీ కత్తి ఇలాంటి పని చెయ్యదు. కానీ ఎవరు చేశారో నీకు తెలుసుంటుంది. ఎవరో చెప్పి వెళ్ళు. అయ్యా, అయ్యా, ఎవరు చేశారు? అయ్యా, విన్నారా అయ్యా? చెప్తే అర్థం చేసుకోండి. స్టాబ్ ఇంజురీ సార్. ఓకల్ గార్డులోకి కత్తి దిగింది. ఆయన మాట్లాడడం ఎలా కుదురుతుంది? వాళ్ళకంటే చెప్పలేం, మీకు కూడానా? ఓయ్, బయటికి వెళ్ళండి అయ్యా. ముందంతా బయటికి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, మీరు కాస్త బయటికి వెళ్ళండి. అయ్యగారిని పొడిచేదాకా వచ్చావు కదా, చెప్పు. ఎందుకు పొడిచావు చెప్పు. నజీంబాయ్ లెక్క చాలా రోజుల నుంచి తేలలేదు. వసూలుకు మనిషిని పంపించావు. బాకీ లెక్కలు సరిగ్గా ఉండాలిగా. ఈ లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఇంట్లో లెక్కలే తారుమారుగా ఉన్నట్టు కనిపిస్తోంది. మాధవయ్య, డొంక తిరుగులు లేకుండా సూటిగా చెప్పు. నా బిడ్డ భర్తను పోగొట్టుకుంది. తండ్రిగా బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నాను. మా వాడ ఆయుష్ అంతే మరి. ఎవరేం చేయగలం చెప్పు. ఈ పని చేసిన బొబ్బిలి వినాయకాన్ని వేసేసినా నేనింకా బాధపడుతూనే ఉన్నాను. ఆ కథ ఊళ్ళో వాళ్ళు నమ్ముతారు. వెళ్ళింది ముగ్గురు, బతికొచ్చింది మాత్రం ఇద్దరే. పరాయి వాళ్ళు చేశారంటే నమ్మేలా ఉందా చెప్పండి. తలారిని అనుమానిస్తున్నావా? తలారి విశ్వాసం ఎటువంటిదో నాకు తెలుసు. మరి నన్ను అనుమానిస్తున్నావు? మీ స్వభావం ఎలాంటిదో నాకు తెలియంది కాదు. మీ స్థానం దక్కించుకోవడానికి ఎవరినైనా బలిస్తారని నాకు తెలుసు. మీరు గొప్పవారు కావడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశారో అందరికీ తెలుసు.
కానీ అవన్నీ మీరు ఎలా చేశారో నాకు మాత్రమే తెలుసు. శంకరయ్యను లేపేసిన రోజు అది బయట చెప్పుంటే ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చేవారే కాదు. మాధవయ్య, లెక్కల పుస్తకం పెట్టేసి వెళ్ళు. నువ్వు రావక్కర్లేదు. నోరు మూసుకుని పడుంటావనుకుంటే ఇప్పుడు నన్ను బెదిరించేదాకా వచ్చావా? విశ్వాసం లేకుండా తిన్నంటి వాసాలు లెక్క పెడతావా నిన్ను? విశ్వాసం అది చెప్పే నేను నీ పరిస్థితిలో ఉంచాడు రా సోమలింగమూర్తి. సోమయ్య గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీ బాబు కోరకొండ కోటి గురించి నువ్వు విన్నావా? కోడేరులో మీ నాన్న కోరకొండ కోటే నిజమైన రౌడీ. శంకరయ్య కోసం ప్రాణాలివ్వడానికి కూడా తెగించేవాడు మీ నాన్న. వెళ్ళండి, మీరు వెళ్ళండి. వెళ్ళు. ఇక్కడ నేనే ఎమ్మెల్యేని. నేను చెప్పినట్టే చెయ్యాలి. నువ్వేం చేయగలవు? చేతనైంది చేసుకో. ప్రతిపక్షం ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్నందువల్ల జైల్లో కోరకొండ కోటి మోకాలి నరాన్ని కోసేశారు. నమస్తే కోటన్నా, కులాసాగా ఉన్నావా? శంకరయ్య చెప్తేనే చేశానని చెప్పుంటే ఈ సమస్య వచ్చేది కాదుగా. దమ్మొకటే కాదు, నమ్మకాన్ని కాపాడేవాడే మగాడు. ఇకపైన ఈ కాల్తో నేనేం చేయగలను? రౌడీయిజం వదిలేసి మా ఊరికి వెళ్ళి నేను ఏ కొట్టో పెట్టుకుంటాను. ఎరా తలరే, వెళ్దామా? వెళ్ళు, పడుకో. పొద్దున్నే తెల్లారుజామున లేవాలి కదా, రేపు స్కూల్కి వెళ్ళాలిగా. వెళ్ళి పడుకో. అమ్మా, వీడిని పడుకోబెట్టు. బామా, నా ఎర్ర చొక్కా చూసావా? నీకో దారి దొరికింది, నువ్వు బతికిపోతావు. నిన్నే నమ్ముకుని ఉన్నావు, ఏం చేయాలో తెలియడం లేదు. అన్నా, ఓ సాయం చేస్తావా? వీడికి టైలరింగ్ పని తెలుసట. మార్కెట్లో శంకరయ్య కొట్టోటి ఖాళీగా ఉంది. ఆయనతో మాట్లాడి దాన్ని ఇప్పించన్నా. మేము వెళ్ళి అడిగితే పగడి అడ్వాన్స్ అంటే ఆకాశం మీద కూర్చుంటారు. నమస్కారం అయ్యా. రావయ్యా కోటి. కాలు ఇప్పుడు ఎలా ఉందేంటి? ఇప్పుడు పర్వాలేదండి. ఎందుకు వచ్చావు కోటి? మీతో కొంచెం మాట్లాడాలయ్యా. సరే అయ్యా, బయటికి వెళ్తాం. అది అయ్యా, నువ్వు కూర్చో అన్నా. ఎళ్ళి కూర్చో అన్నా, కాలికి దెబ్బ తగిలింది కదా. కూర్చో కోటి. పర్వాలేదయ్యా. కూర్చో, పర్వాలేదు.